హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు పట్టుదలతో మనం ఎలా విజయం సాధించవచ్చో తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక యువకుడు జీవించేవాడు. అతని పేరు శ్రీనివాస్. అతను చాలా చిన్న వయసులోనే తాను ఒక పెద్ద వ్యాపారవేత్త కావాలని ఆలోచించేవాడు. గ్రామంలోని పెద్దలు మరియు తన స్నేహితులు అతనిని ఎప్పుడూ కూడా హాస్యం చేసేవారు. నీకు వ్యాపారం ఎలా జరిగి ఉంటుంది అని అందరూ అనేవారు. కానీ శ్రీనివాస్ తన కోరికను వదలలేదు. అతను కష్టపడుతూ సరి అయిన మార్గాన్ని అన్వేషిస్తూ నిరంతరం తన శ్రమను పణంగా పెట్టి పనిచేసేవాడు. కొంతకాలం తరువాత అతను ఒక చిన్న బిజినెస్ను ప్రారంభించి దాన్ని పెంచుకుంటూ చాలా అభివృద్ధి చెందాడు. అతని పట్టుదల మరియు కృషి వలన అతను ఒక గొప్ప వ్యాపారవేత్తగా మారాడు. దీనిలో నీతి ఏంటి అంటే, మనం పట్టుదలతో ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా మనం పట్టుదలతో సాధించవచ్చు. అలాగే మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు దాని మీద చాలా అంటే చాలా కాన్సంట్రేషన్ చేసి దాన్ని సాధించవచ్చు. సాధారణంగా ఒక మనిషి ఏదైనా సరే సాధించిన తరువాత అతనిని గుర్తించి లోకం నీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా నువ్వు ఏదో ఒకటి సాధిస్తావు అని నమ్మిన వాళ్ళ నమ్మకాన్ని మాత్రం నువ్వు ఎన్నటికీ వమ్ము చేయకు. నీ ఈ యొక్క మాటను నువ్వు ప్రతి ఒక్క లోకంలో మన దగ్గర ఇది లేదు అది లేదు అని బాధపడే వారికన్నా ఎదుటి వారి దగ్గర ఏదో ఉంది అని ఏడ్చేవాళ్లే ఎక్కువ. కనుక నీ దగ్గర ఎంత ఉన్నా ఏమున్నా బయటకు మాత్రం ఏమీ లేని వారిగానే వర్తించు. లోకానికి మనం ఏం పంచితే అదే మనకు తిరిగి వస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఉన్నదానితో సంతృప్తి పడడం మంచిదే, కానీ కోరుకున్న దానికోసం పోరాడడంలో కూడా తప్పులేదుగా. అమోఘమైన విజయాలను సొంతం చేసుకోవాలంటే అనవసరమైన సుఖాలను త్యాగం చేయక తప్పదు. మరి ఎండాకాలపు తీవ్ర ఎండలకు, వానాకాలపు జోరు వర్షాలను, ఇంకా ప్రకృతి సృష్టించే ఎన్నో అవాంతరాలను సైతం తట్టుకొని దృఢంగా నిలబడే మహావృక్షం మాదిరిగా నువ్వు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదిరించి నిలబడాలి. సులువుగా లభించిన వాటిని పక్కన పెట్టి నీ కష్టంతో ఏమి సాధించగలవో ఆలోచించు. ఎందుకంటే అవే నీ కీర్తిని పెంచుతాయి కనుక. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చచ్చిపోయే వాళ్ళమే, కానీ ఈ చావు తర్వాత కూడా మన గురించి లోకం మాట్లాడుకునేలా జీవించి చావాలి. అదే అసలైన గెలుపు. అంటే వేగంగా వెళ్ళడం కన్నా సరైన దారిలో వెళ్ళడం ముఖ్యం. అది ఆటలోనైనా జీవితంలోనైనా. మనం ఏంటి అని ప్రతిసారి అందరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సరైన సమయం వచ్చినప్పుడు దాని అంతటా అదే బయటపడుతుంది. డబ్బులో ఏమీ లేదు, కానీ ఆ డబ్బు చుట్టూనే ఈ ప్రపంచమంతా తిరుగుతుంది కదా. అసలు మనం ఎప్పుడూ చూడని మన గురించే మనకు తెలియని మనలోని కొత్త కోణాన్ని బయటకు తీసేదే ప్రేమ. మారాలి అనుకుంటే ఈ క్షణమే మొదలుపెట్టు. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, ఆ తర్వాత చేస్తా అనుకుంటూ కూర్చుంటే ఏది ఎప్పటికీ మనం చేయలేం. బలమైన శరీరం కన్నా కూడా స్థిరమైన మనసు అత్యంత శక్తివంతమైనది. నువ్వు ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆపడానికి చాలామందే ఉంటారు. వారందరినీ అధిగమించినప్పుడే నువ్వు అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతావు. ప్రేమించే అధికారం మాత్రమే మనకు ఉంటుంది, కానీ తిరిగి వారిని ప్రేమించమనే హక్కు మనకు ఎప్పటికీ లేదు కదా. ఈ కాలం యువత బెట్టింగులకు అలవాటు పడిపోయి అప్పులు చేసి మరీ డబ్బులు పోగొట్టుకుంటోంది. తరువాత వాటిని ఎలా తిరిగి కట్టాలో తెలియక ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, ఒళ్ళు అలవకుండా, చెమట చుక్క చిందించకుండా ఏది ఊరికినే రాదు. ఒకవేళ వచ్చినా అది వెంటనే తిరిగి వెళ్ళిపోతుంది, లేదా దానితో పాటు కొత్త సమస్యలను తీసుకొస్తుంది. కనుక మనం సులువుగా డబ్బు ఎలా సంపాదించాలి అని కాకుండా మన ప్రతిభతో ఎలా ఎదగాలి అని ఆలోచించాలి. మనం ప్రేమించిన వారు మన వెంటే ఉంటే అది అయోధ్య అయినా ఒకటే, అరణ్యమైనా ఒకటే కదా. రెండింటికి పెద్ద తేడా తెలియదు. రోజులో ఒక్క 5 నిమిషాలైనా సరే నీతో నువ్వు మాట్లాడుకో. అది నీకే తెలియని నిన్ను నీకు పరిచయం చేస్తుంది. ఎవరో నిన్ను చూస్తున్నారని, ఏదో చేసేస్తారని పనిచేస్తున్నట్లు నటించడం కాదు. నీకోసం పనిచెయ్యి. నీ అందమైన భవిష్యత్తు కోసం కష్టపడు. అది నీకు భవిష్యత్తులో అంతులేని సంతోషాన్ని ఇస్తుంది. డబ్బు ఖర్చు చేయడం తేలికే,
సంపాదించడమే కష్టం, కానీ అంతకన్నా కష్టమైనది సంపాదించిన డబ్బును పొదుపు చేయడమే. లోకం నిన్ను పిసినారి అన్నా పర్వాలేదు, కానీ ఊరకనే డబ్బులు వృధా చేయకు. ఏమో ఎవరికి తెలుసు, ఈరోజు నిన్ను ఇలా నిందించిన వాళ్ళే రేపు డబ్బు అవసరమై నీ ముందు చెయ్యి చాచవచ్చునేమో కదా. చెడు ఏదైనా మొదట కొంచెంతోనే ప్రారంభమవుతుంది, కానీ ఆ తర్వాత అదే అలవాటుగా మారి మనల్ని దానికి బానిసలను చేస్తుంది. కనుక మనం అలా దేనికైనా సరే బానిసగా మారుతున్నాము అని కనుక మనకు అనిపిస్తే మాత్రం మొదట్లోనే దాన్ని తుంచేయాలి. మన దగ్గర ఏమున్నాయి అన్నది కాదు, ఉన్నదానినే మనం ఎలా ఉపయోగిస్తున్నాం అన్న దాని మీద మన తెలివి ఆధారపడి ఉంటుంది. శత్రువు నీకన్నా ఎంత బలవంతుడైనా సరే అతనికి ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను పట్టుకుని కొడితే ఎంతటి వాడైనా నేల కూలాల్సిందే. మన శరీరానికి ఎలాగైతే వ్యాయామం ద్వారా పని చెప్పి దృఢంగా మారుస్తామో, అలాగే మన మెదడుకు కూడా ఎప్పుడు ఏదో ఒక పని చెబుతూ దానిని మరింత శక్తివంతంగా మార్చాలి. అప్పుడే ఈ పోటీ యుగంలో మనం ముందడుగు వేయగలుగుతాం. మన జీవితం ఎలా ఉంటుంది అన్నది ఎవరి మీదనో లేక దేని మీదనో ఆధారపడి ఉండదు. అది పూర్తిగా మన మైండ్ సెట్ మీదే ఆధారపడి ఉంటుంది. అల్పబుద్ధి గల మనిషి సాధారణ పనులు కూడా కష్టతరంగా మార్చుకుంటాడు, కానీ బుద్ధిమంతుడు కష్టమైన పనులను సైతం తెలివిగా ఆలోచించి సులువుగా పూర్తి చేస్తాడు. నీ వెనుక ఉన్నవారిని కాదు, నీలో ఉన్న ప్రతిభను చూసి ముందడుగు వెయ్యి. విజయం నీ సొంతం అవుతుంది. ఏం చేయాలనుకున్నా మనలో ఓపిక ఉన్నప్పుడే చేసేయాలి. చేయాలి రేపు వయసు మీద పడ్డాక మనలో చేయాలన్న కోరిక ఉన్నా శరీరం దానికి సహకరించదు. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే నువ్వు గుర్తుకు వస్తున్నావని సంతోషించు. జ్ఞానం అనేది సంపాదిస్తే అది అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. 10 మంది కోసం ఒకసారి తలంచిన తప్పు లేదా కానీ ఇంకొకరి మెప్పు కోసం నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకోవద్దు. మాటకి ఉన్న శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు. దానిని సరిగ్గా వినియోగిస్తే అద్భుతాలు, అత్యద్భుతాలు కూడా సృష్టించవచ్చు. ఏదైనా పని కష్టంగా ఉండి మధ్యలో ఆపేయాలని అనిపించినప్పుడు మనం ఒక్కసారి ఆ పనిని పూర్తి చేయడం వల్ల కలిగే లాభాలను గుర్తు చేసుకుంటే కనుక అప్పుడు లభించే ఉత్సాహంతో మనం ఆ పనిని ఆపకుండా కొనసాగిస్తాం. ఇది జస్ట్ ఒక సైకలాజికల్ ట్రిక్. మనిషిలో భయం ఉండాలి. ఆ భయం మన కర్తవ్యాన్ని పూర్తి చేసేలా ఉండాలి, కానీ బాధ్యతల నుంచి తప్పుకునేలా ఉండకూడదు. అయితే మనం మనిషి మాత్రమే ఆలోచిస్తే అది స్వార్థం అవుతుంది. అదే మన చుట్టూ ఉన్న సమాజం గురించి కూడా ఆలోచిస్తే అది ధర్మం అవుతుంది. ఒక శిల్పి బండరాయిని అందమైన శిల్పంగా మలచినట్లుగా నిరంతరం మనల్ని మనం చెక్కుకుంటూ ఒక అద్భుతమైన వ్యక్తిగా రూపాంతరం చెందాలి. మనం ఎంత నాలెడ్జ్ సంపాదిస్తే ఈ లోకంపై అంత అవగాహన ఏర్పడుతుంది. ఈ లోకంపై మనకు ఎంత అవగాహన ఏర్పడితే అందులో బ్రతకడానికి మనకు అంత పట్టు లభిస్తుంది. ఒక మనిషి యొక్క అసలు సిసలైన సత్తా ఏమిటంటే అది బయటపడేది అప్పుడు అతడు గెలిచినప్పుడు కాదు, ఓటమి పాలైనప్పుడు. ఆ ఓటమి బాధ నుంచి అతడు ఎలా బయటపడి తనను తాను సంస్కరించుకున్నాడు అన్నదే అతని యొక్క మానసిక శారీరక శక్తియుక్తులను తెలియజేస్తుంది. మనలో ఎప్పుడైనా నేనే అన్న అహంభావం పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వారిపై చిన్న చూపు ఏర్పడుతుంది. అది భవిష్యత్తులో అవతలి వారికన్నా మనకే ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. కనుక మనకు ఎంత తెలిసినా సరే, ఎంత గొప్ప విజయాలు సాధించినా కూడా వినయంతో ఉండడం నేర్చుకోవాలి. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కనుక ఉన్నన్నాళ్ళు ఎవరితో ఎటువంటి తగాదాలు గొడవలు లేకుండా నలుగురితో కలిసి నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా జీవిద్దాం. కాలం కలిసి రావట్లేదు అని అయిన వాళ్ళు ఎవరు సహాయం చేయడం లేదని కుంటి సాకులు చెప్పడం మాని, ఎవరైతే తమ స్వస్థతతో కష్టపడి తమకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను సైతం కూడా అనుకూలంగా మార్చుకుంటారో అటువంటి వారి ముందు ఆ విధి కూడా తలవంచి తీరుతుంది. మన జీవితంలో 2 తేదీలు ముఖ్యం. మన సమాధిపై రాసే జనన మరణ తేదీలు. అవి కానీ ఆ 2 తేదీల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో మనం ఏం చేశాం అనేది మాత్రమే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు. జీవితంలో కావలసిన దానికంటే ఎక్కువ పొందడానికి ఒకే ఒక్క దారి. దాన్నో పెద్ద అడ్వెంచర్గా చూసి ధైర్యంగా ముందుకు వెళ్ళడమే. ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు, ఆయా సంవత్సరాలలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం. నేను ఈ ప్రపంచాన్ని మార్చగలను అన్న పిచ్చి నమ్మకంతో ఉన్నవాళ్లే ఈ లోకాన్ని నిజంగా మార్చగలరు.
జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పని చేస్తూ ఉంటే దాని గురించి మనకు ఒక గుర్తు చేస్తూ ఒత్తిడి చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. మన గమ్యమే మనల్ని ఆ దిశగా పనిచేసే రాజ్యం. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు, దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు, దాని గురించి పని చేయడం తెలియాలి. తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. తనపై తనకే నమ్మకం లేని వ్యక్తి ఇక ఇతరుల నమ్మకాన్ని ఎలా పొందుతాడు? మన మనసును మనం కంట్రోల్ చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. జీవితంలో మనం కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయానికి అవతలి వైపు దాగి ఉంటుంది. ఆ భయం అనే గోడను బద్దలు కొట్టినప్పుడే మనకు కావాల్సింది దక్కించుకోగలుగుతాం. ఇది గుర్తుపెట్టుకో. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.